బాపట్ల జిల్లా చీరాల సీనియర్ సిటిజన్ కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బత్తుల శామ్యూల్, ఎన్. బాబూరావు, అచ్యుతుని బాబురావు, చుండూరి వాసు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయనివ్వండి, లేకపోతే బ్యాంకులు మెర్జింగ్ పేరుతో మెగా మెర్జింగ్ పేరుతో ఒక 27 బ్యాంకులు పని. కాబట్టి ఏదో ఒక నిర్ణయం చేసేసి వాళ్ళ యొక్క కంపెనీలకి ఉన్నటువంటి వ్యవస్థను ఆలస్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉన్నటువంటి వైద్యాన్ని ఇవ్వాల్సింది పోయి మీరేమో ప్రజలకు ఏదో పంచిపెట్టి ఏదో చేస్తూ ఒక మీ రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారు. కాబట్టి ప్రజా విధానంలో ప్రజలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకి ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు 2 బ్యాంకులు మెచ్చి చేయాల్సిన అవసరం మీకేంటి? ఒకటే లక్ష్యం, 1,00,000 కోట్లు వచ్చేటువంటి ఆదాయాన్ని మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం. అంటే ప్రభుత్వం ఉంటుంది, పార్ట్నర్ ఎలా ఉంటుంది? 20% జనాభా దారిద్ర్య రేఖకు దూరం ఉన్నారు. 10% అత్యంత సంపన్నమైన కుటుంబాలుగా ఈ రాష్ట్రం ఉంది. ఈ 10% సంపన్నమైన కుటుంబాలు 20% దరిద్రమైన కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళని ఆర్థికంగా ఎక్కడిసేయడం కోసం వాళ్ళ బంగారు కుటుంబం మనం చెప్పుకోవడం జరిగింది. మన ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం